ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అవమానం, ఊహించని సంఘటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవం తొలి పూజ కార్యక్రమం సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అవమానం జరిగిందని విమర్శలు అవుతున్నాయి. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీతో పాటు పలువురు నెటిజన్లు బట్టికి జరిగిన దానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవం తొలి పూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి దంపతులకు, మంత్రులకు, ఆలయ పండితులు వేద ఆశీర్వాదాలు అందించారు. ఈ సమయంలో సీఎం దంపతులు, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన పీఠాలపై కూర్చోగా డిప్యూటీ సీఎం బట్టి, మహిళా మంత్రి కొండా సురేఖ నేలపైన చిన్న పీట పైన కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రికి, మహిళా మంత్రికి దేవుడి సాక్షిగా అవమానం జరిగిందంటూ పలువురు నెటిజన్లు అయితే విమర్శలు గుప్పిస్తారు. ఇక్కడ ఫోటోలో చూసుకోవచ్చు అండి, మనం క్లియర్ గా వీళ్ళు ఒక స్థాయిలో ఉన్నట్లు. ఇక్కడ ఒక చిన్న పీట వేసుకొని కూర్చోవడంతో ఈ ఫోటో అనేది బయటికి రావడంతో నెటిజన్లు ఒక్కసారిగా దీంతో కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఏ ఆయుధం కాంగ్రెస్ ఇస్తుందని వేచి చూస్తుంది. ఈ తరుణంలో ఇలా డిప్యూటీ సీఎంకి ఈ రకంగా అవమానం జరగడంతో పలువురు నెటిజన్లు, బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా విమర్శలకు ఆయుధం దొరికిందంటున్నారు. దీన్ని ఏ రకంగా ముందుకెళ్తారనేది రాజకీయంగా పెద్ద దుమారమే రేగుతుంది. చర్చ